అంతరిక్షంలో మరో అద్భుతం చేసేందుకు ఇస్రో రెడీ అయింది. ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనా మాత్రమే చేయగలిగిన పనిని ఇవాళ సక్సెస్ చేసి చూపించబోతోంది. అంతరిక్షంలో 2 ఉపగ్రహాలను అనుసంధానం చేయాలని ఇస్రో యోచిస్తోంది. దీన్నే స్పేస్ సైన్స్ భాషలో డాకింగ్, అన్డాకింగ్ అంటారు. ఇస్రో ఈ ముఖ్యమైన మిషన్లో స్పాడెక్స్ భాగం. ఇవాళ స్పాడెక్స్ మిషన్ ప్రయోగం జరగనుంది. ఇందుకోసం ఇస్రో PSLV-C60 రాకెట్ ను నింగిలోకి పంపనుంది. ఈ రాకెట్ ద్వారా 400 కిలోల బరువుతో రూపొందించిన స్పాడెక్స్ అనే అత్యాధునిక టెక్నాలజీ పరిజ్ఞానంతో జంట ఉపగ్రహాలను నిర్దిష్ట కక్షలోకి ప్రవేశపెట్టనుంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న స్పాడెక్స్ మిషన్ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. PSLV ద్వారా ఈ 2 ఉపగ్రహాలను ఇవాళ రాత్రి 9:58 ప్రయోగించనుంది. ఇందుకోసం కౌంట్ డౌన్ కొనసాగుతోంది. 2 చిన్న వ్యోమ నౌకలను ఉపయోగించి అంతరిక్షంలో డాకింగ్ టెక్నాలజీని ప్రదర్శించడమే ఈ మిషన్ లక్ష్యం. ఇస్రో తలపెట్టిన ఈ మిషన్ చారిత్రాత్మకం కానుంది. ఈ ప్రాజెక్టుకు స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అని పేరు పెట్టారు. చంద్రయాన్ 4, భారత అంతరిక్ష కేంద్రం వంటి భవిష్యత్ మిషన్లకు ఈ మిషన్ విజయం చాలా ముఖ్యం. మానవ సహిత గగన్యాత్ర మిషన్లో కూడా ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ఈ ప్రయోగం ద్వారా గంటకు 100 కిలోమీటర్ల వేగం లక్ష్యంతో ఆ కక్షలో తిరుగుతున్న 2 ఉపగ్రహాలను అనుసంధానం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇందుకోసం 2 ఉపగ్రహాల వేగాన్ని గంటకు 0.036 కిలోమీటర్లకు తగ్గించడం అతిపెద్ద సవాల్. చేజర్, టార్గెట్ అనే 2 ఉపగ్రహాలు అంతరిక్షంలో చేరి ఒకటిగా మారనున్నాయి. ఈ మిషన్ విజయవంతమైతే స్పేస్ డాకింగ్ టెక్నాలజీ కలిగి ఉన్న ప్రపంచంలోని 4వ దేశంగా భారత్ అవతరించనుంది. ఇస్రో మరో కీలక ప్రయోగం చేపట్టబోతోంది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని తొలి ప్రయోగ వేదిక నుంచి సోమవారం ప్రయోగం చేపట్టనుంది. సోమవారం రాత్రి 9:30 PSLV-C60 రాకెట్ ని నింగిలోకి పంపనుంది. ఈ రాకెట్ ద్వారా 400 కిలోల బరువుతో రూపొందించిన స్పాడెక్స్ అనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన జంట ఉపగ్రహాలను నిర్దిష్ట కక్షలో ప్రవేశపెట్టబోతుంది. ఈ నెల 5న ఇస్రో విజయవంతంగా ప్రోబా-3 మిషన్ ని విజయవంతంగా ప్రయోగించింది. PSLV-C59 రాకెట్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3 ఉపగ్రహాలను నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టింది. ఈ విజయవంతమైన ప్రయోగం తర్వాత ఇస్రో ప్రస్తుతం PSLV-C60 ప్రయోగానికి సిద్ధమైంది. ఇందుకోసం రాకెట్ అనుసంధాన పనులను పూర్తి చేసింది. సాధారణంగా పిష్ భవనంలో రాకెట్ 2 దశల వరకు అనుసంధానం చేసి MSTకి తరలిస్తారు. అక్కడే 3-4 దశలను అనుసంధానం చేసి ఉపగ్రహాన్ని అమర్చే ప్రక్రియను పూర్తి చేస్తారు. తొలిసారిగా పిష్ భవనంలోనే PSLV-C60 4 దశలను అనుసంధానం చేశారు. అంతరిక్షంలో స్పేస్ షటిల్ డాకింగ్ చేసేందుకు, అన్డాక్ చేసేందుకు అవసరమైన సాంకేతికతను అభివృద్ధి చేయడం ఈ మిషన్ లక్ష్యం. PSLV ద్వారా 2 చిన్న వ్యోమ నౌకలను ఉపయోగించి అంతరిక్షంలో డాకింగ్ ని చేసేందుకు స్పాడెక్స్ మిషన్ ఖర్చుతో కూడుకున్న సాంకేతిక ప్రదర్శన మిషన్ అని ఇస్రో పేర్కొంది. చంద్రుడి నమూనాలను తీసుకురావడం, భారత అంతరిక్ష కేంద్రం నిర్మాణం తదితర లక్ష్యాలకు ఈ సాంకేతికత చాలా అవసరమని ఇస్రో తెలిపింది. మిషన్ విజయవంతమైతే స్పేస్ డాకింగ్ టెక్నాలజీ కలిగి ఉన్న ప్రపంచంలోని 4వ దేశంగా భారత్ అవతరించనుంది.